వేములవాడ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ మున్సిపల్ చైర్మన్ పులకం రాజు ఎర్ర జెండాను ఆవిష్కరించి శ్రమజీవులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చికాగో పోరాట స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా చైర్మన్ పులకం రాజు ప్రసంగిస్తూ మేడే చరిత్రను దాని వెనుక ఉన్న త్యాగాలను సవివరంగా గుర్తు చేశారు. మే 1 అంటే కేవలం ఒక సెలవు దినం కాదు, అది శ్రమజీవుల పోరాటాల చరిత్ర. 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం వేలాది మంది కార్మికులు చేసిన సమ్మె ప్రపంచ చరిత్రను మలుపు తిప్పింది. హే మార్కెట్ మారణకాండలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి హక్కుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. మేడే స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని చైర్మన్ పిలుపునిచ్చారు. చట్టబద్ధమైన పోరాటాల ద్వారానే తమ హక్కులను మరింత బలోపేతం చేసుకోవాలని, అలాగే సమాజ అభివృద్ధిలో కూడా చురుకైన భాగస్వాములు కావాలని కోరారు. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా మున్సిపల్ యంత్రాంగం మరియు తాను స్వయంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు కుక్కుల బాలకృష్ణ, తోట రాజు, అన్నారపు శ్రీనివాస్, కొండ రాజశేఖర్, సిఐటియు నాయకులు, వివిధ మున్సిపల్ విభాగాల కార్మికులు మరియు శ్రమజీవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంది అమరవీరుల త్యాగానికి ఈరోజు మనము జరుపుకుంటున్నామని పెద్దలు చెప్పారు. కానీ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నట్టు అనిపిస్తున్నారు. నేను గత 22 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా మనకి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా మీరు చేస్తున్నటువంటి కష్టానికి మీకు ప్రతిపాదన అస్సలుగా అందుతలేదు. ఎక్క ఆడత కానీ ఉక్క ఆడనన్నట్టు రూపాయి లేదు, గవ్వ రికాం లేదు, గడియ రాకదు. పొద్దున ఉదయం 4 గంటలకు లేస్తే దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు చెత్తను అసలు మనం లేకుండా వ్యవస్థనే లేదు. అయినా కూడా మనం పట్టించుకుంటూ లేరు. మనని మరి ఏ విధంగా చేద్దామనే ఆలోచన కూడా ఎవరికి వచ్చిన విధంగా కనబడతలేదు. ఇన్ని గవర్నమెంట్లు ఎన్ని వచ్చినా కూడా మనం చెప్పుకుంటూనే పోతూనే ఉన్నాం, వాళ్ళు వింటూనే ఉన్నారు, చేస్తామని అంటున్నారు. ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు చేసే కష్టానికి న్యాయంగా మీకు వస్తున్నాయి అనుకుంటున్నా? ఎవరైనా తృప్తిగా ఉంటుందా? మనకు వచ్చిన వేతనం ఎంత, మనం చేసే కష్టం ఎంత? అందుకనే దయచేసి మన యూనియన్లో వర్గ కుల ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి అన్నీ సాధించుకోవాలని కోరుచున్నాను. మాకు వెంటనే ఏ సమస్య ఉన్నా మరొక సమస్య మీద పోతే కూడా వెంటనే అధ్యక్షుడు ఇదే విధంగా మా కార్మికుల పక్షాన వేములవాడ టౌన్లో ఒక మున్సిపల్ కార్మికులే కాదు, మనం దీనికి సంబంధించింది అందరూ ఉన్నారు. ఆశా వర్గాలు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వీళ్ళంతా మా యూనియన్లో ఉన్నారు. మరి వీరందరి సమస్యల పైన ఎప్పుడైనా మాకు మద్దతు ఇస్తారని, మరి మాకు గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తులో ముఖ్యంగా ఏదైనా మేము వచ్చినప్పుడు మాకు కొద్దిగా అన్నగారు మేము వచ్చినప్పుడు మా యూనియన్ తరఫున ఒక 5 నిమిషాలు మాకు టైం కేటాయించి మా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కార్మికులు కష్టపడితేనే మేము రోడ్ల మీదకి వచ్చి సమస్యలపై మేము కొట్లాడడం, మీరు పరిశుభ్రం చేయడం రెండు కలిస్తేనే మరి ఒక పట్టణంలో ఉన్న సమస్యలన్నీ తీర్చిదిద్ది మరి ప్రజలకు నిత్యం అన్ని రకాలుగా మనం సేవలు చేసే మున్సిపల్ కార్మికులతో పాటు మేము కూడా నాయకులం కూడా మేము వెంట సమస్యపై పోరాడి మనందరం మనవికం అయితేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రంగా ఉంటే మనం ప్రజలకు సేవ చేసిన అవుతుంది. కాబట్టి కార్మికులు ఈ యొక్క మేడే దినాన్ని ఘనంగా గొప్పగా జరుపుకోవడానికి ఒక పెద్ద సందర్భం. ఆ రోజు చికాగోలో ఏదైతే ఈ పని గంటలను కుదించడంలో ధర్నాలు కానీ ఆ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం చేసే సందర్భంలో కార్మికులు మరణించడం, కార్మికులుగా మరణించిన ప్రతీకగానే మరి ఈ మేడేని జరుపుకోవడం గొప్ప దినంగా గుర్తు చేసుకుంటూ ఆ రోజు కష్టపడుతున్నటువంటి సమయాలను 10 గంటలు కుదించిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ మేడేని ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా గొప్పదనం. మరి ఆయన చూసిన నాయకులు కాబట్టి కార్మికుల కష్టాలు, ప్రజల కష్టాలు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అట్లా చూసుకుంటే గల్ఫ్లో మరణించినటువంటి కార్మికులకు మన భారతదేశంలో, మన ఇండియాలో ఉన్న కార్మికులు విదేశాల్లో మరణిస్తే మరి మొట్టమొదటిగా 5 లక్షల రూపాయలు తీసుకొచ్చిన పథకం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరొక ఆ పథకం కూడా మన
వేములవాడ నియోజకవర్గంలో స్టార్టింగ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వం మన శాసనసభ్యులుగా తీసుకురావడం మరి ఇంత గొప్ప ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మీ సమస్యలు ఏమున్నా మా సమస్యగా మేము భావిస్తామని చెప్పి ఇప్పటికి ఇంతకుముందే మన సిఐటి నాయకులు అశోక్ అన్న గారు మా దగ్గరకు వచ్చిన సందర్భాల్లో గుర్తు చేయడం, మరి మొన్నటి ఒక సమస్య వస్తే కూడా వెంటనే స్పందించి మరి మొన్న జరిగినటువంటి మీ సమావేశంలో కూడా దాన్ని నిజంగా తీర్మానం చేసుకొని మరి ఒక అవకాశం కల్పించాలని వెంటనే స్పందించాం. ఇట్లా మేము ఎల్లవేళ కార్మికుల వెంట ఉంటాం. మరి ఇంకా రాబోయే రోజుల్లో మీ కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి. ఖచ్చితంగా మీ యొక్క సిఐటి నాయకత్వంలో కానీ మరి ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా ఆశా వర్కర్స్ కానీ మరి అంగన్వాడీ టీచర్స్ కానీ ఈ యొక్క అందరి కార్మికులకు మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఈ వేములవాడ సిఐటి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ మరి మున్సిపల్ కార్మికులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ధన్యవాదాలు.